యేసయ్య ఎందుకు రావట్లేదు తెలుసా? ఆయనకి రావాలని ఉంది, ఎప్పటి నుంచో చూస్తున్నాడు. ఆయన మనల్ని చూడాలని, మనస్ఫూర్తిగా మనల్ని హక్ చేసుకోవాలని చాలా ఎదురు చూస్తున్నాడు ఆయన. మనం అనుకుంటున్నాం ఆయన రాలేదు అనుకుంటున్నాం కదా కదా. ఎవరి ప్రాబ్లం ఇది? ఎవరి ప్రాబ్లం? ఆయన ప్రాబ్లం, మన ప్రాబ్లమా? యేసు ప్రభు వారు భూమి మీదకి రాకపోవడానికి ప్రాబ్లం ఎవరిది? మందా ఆయనదా? మందే. ఏంటి మన ప్రాబ్లం? ఏంటి? మన జీవితంలో ఏమి రావాలంట? అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావా? అవ్వ ఆదాము పాపం చేసిన తర్వాత మన మీదకి ఆశీర్వాదాలు కుప్పొచ్చిందా, శాపాలు కుప్పొచ్చిందా? చెప్పాలి అందరూ. ఏమొచ్చినాయి? శాపాలు ఒక కుప్ప మన మీదకి వచ్చి పడింది. ఇప్పుడు ఈ కుప్ప అంతా ఏం చేయాలి? మనం దులుపుకుంటూ రావాలన్నమాట. ఎలా దులుపుకోవాలా? ఈ యేసుని రక్షకుడిని అంగీకరించిన తర్వాత నువ్వు ఎప్పుడైతే యేసుని స్వీకరిస్తావో అప్పుడు నువ్వు ఒక అడుగు వేసినట్లు. ఏంటది? ఎప్పుడైతే రక్షణ పొందుతావో, బాప్తిసం తీసుకుంటావో అప్పుడు నువ్వేం చేసినట్టు? మొత్తం వెళ్ళిపోవాలా, నువ్వు పరలోకానికి వెళ్ళిపోవాలా. నువ్వు ఎక్కడున్నావు చెప్పాలి అందరూ. మొదటి మెట్టు దగ్గర మాత్రమే ఉన్నావు. ఇంకెన్ని మెట్లు ఎక్కాలి మనం? ఎన్ని మెట్లు ఎక్కాలా? ఆదాము ద్వారా మన మీదకి ఏదైతే శాపాలు వచ్చినాయో ఆ కాడులన్నింటినీ మనం ఏం చేయాలా? వెరగొట్టుకుంటూ నీ జీవితానికి ఎప్పుడైతే మనకు కుదురు వస్తుందో, ఒక క్రమశిక్షణ వస్తుందో, మనకి విశ్రాంతి దొరుకుతుందో అప్పుడంట యేసయ్యకి ఒక రాజమార్గం వస్తుందంట. హల్లెలూయా. ఏ మార్గం అది? రాజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలిసి? ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మన జీవితంలో ఏం రావాలంట? కుదురుబాటు రావాలి. అంటే ఏం చేయాలి? ఆ రక్షణ ఎప్పుడైతే నువ్వు పొందుకున్నావో ఆ రక్షణలో ఉన్న ఏమేమి ఆశీర్వాదాలు ఉన్నాయో వాటన్నిటిని మనం ఏం చేయాలంట? బయటకు తోడాలా. ఏం చేయాలి? బయటకు తీయాలా.